నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నామినేషన్ల దాఖలకు సర్వం సిద్ధం. కేంద్రాల వద్ద గట్టి పోలీసు నిఘాను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దండి. నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించండి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహిస్తాం. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. నిర్వహణకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు. డిఈఓ పాండురంగస్వామి. చిత్రకళపై నేటి యువత మక్కువ పెంచుకోవాలి. ప్రపంచంలోనే గొప్ప కళాఖండాలతో మ్యూజియంను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా కృషి చేస్తాం. శ్రీ విద్యానికేతన్ సంస్థల డైరెక్టర్ మంచు విష్ణు. కుప్పం మండలంలో పోలీసుల తనిఖీలు. నడవలూరు చెక్ పోస్ట్ వద్ద 25 లక్షల వెండి సామాగ్రి స్వాధీనం. బిల్లులు ఉంటే అప్పగిస్తామన్న అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 18 నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఇందుకు గాను జిల్లాలో ఎన్నికల విభాగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నామినేషన్ల కేంద్రాల వద్ద గట్టి పోలీసు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న వెల్లడించారు. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లాలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18వ తేదీ సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. ఆదివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 23వ తేదీ 4వ శనివారం, అలాగే 24వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కనుక నామినేషన్లు స్వీకరణ ఉండదన్నారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ అని అన్నారు. ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. నామినేషన్ల సందర్భంగా జిల్లా సచివాలయ ఆవరణలోకి 3 వాహనాలకు అనుమతి ఉందని, అలాగే ఆర్ఓ కార్యాలయంలోనికి కేవలం అభ్యర్థితో పాటు 5 వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామన్నారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు నామినేషన్ల ఫారంలను ఫిలప్ చేయవలసి ఉంటుందని తెలిపారు. నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల ప్రాంతాల వద్ద గట్టి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థుల ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి జిల్లా సచివాలయంలోని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో, అలాగే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి జిల్లా సచివాలయంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారుల నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపు 50 టీంలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.48 కోట్లు సీజ్ చేయడం జరిగిందని, అలాగే 1950 కాల్ సెంటర్ కు 6,600 కాల్స్ వచ్చాయన్నారు. కనీసం 50,000 మంది సి విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలనే లక్ష్యంగా నిర్ణయించామని, ఈ సి విజిల్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 75 కంప్లైంట్లు వచ్చాయన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష పాల్గొన్నారు. సబ్మిట్ చేయగానే అఫిడవిట్తో పాటు మేము బయట నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతుంది. రోజు మీరు చూసుకోవచ్చు క్యాండిడేట్ది ఏ క్యాండిడేట్ నామినేషన్ అంటే అఫిడవిట్లో తన ఉన్నటువంటి ఆస్తుల వివరాలు, అదేవిధంగా తనకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు, ఈ 2 కూడా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈసారి సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు కొత్తది ఏంటంటే candidates who have criminal cases against them, either pending cases or cases where candidate has been convicted, shall publish a declaration about such cases for publicity in newspapers with wide circulation in the constituency area. So this declaration, at least on 3 different dates from the day following the last date for withdrawal of candidates and up to 2 days before the date of poll. The matter should be published in font size of at least
ఎన్నికల తనిఖీలలో భాగంగా కుప్పం మండలం నడుమూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద 25 లక్షల విలువ చేసే వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు వెండి పరికరాలకు సంబంధించి బిల్లులు సక్రమంగా లేకపోవడంతో వీటిని సీజ్ చేసి చిత్తూరుకు తరలించనున్నట్లు కుప్పం సిఐజిటి నాయుడు రిటర్నింగ్ అధికారి ఓబులేస్ తెలిపారు. బిల్లులు సక్రమంగా ఉన్నట్లయితే వాటిని తిరిగి బాధితులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఆర్ట్ గురించి నేటి యువత చూసి తెలుసుకొని అలాంటి కళలను ఆదరించి ప్రోత్సహించాలని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు. రంగంపేట వద్ద గల శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలలో విష్ణు మంచు ఆర్ట్ మ్యూజియం 4వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. దేశ విదేశాలలో ప్రముఖ చిత్రకళాకారులు గీసిన చిత్రాలతో పాటు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ చిత్రకారుల చిత్రకళల్ని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 30 కోట్ల విలువగల ఆర్ట్ చిత్రాలు ఈ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ చిత్రకళా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ ఆర్ట్ మ్యూజియంను తీర్చిదిద్దుతున్నామని విద్యానికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మంచు విష్ణు పేర్కొన్నారు. రమేష్ గుర్జాల గారితో కలిసి విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ మొదలెట్టాం. భారతదేశం నుంచి గొప్ప గొప్ప ఆర్టిస్టులని, అప్కమింగ్ ఆర్టిస్ట్ని ఒకే ప్లాట్ఫామ్లో పెట్టి పెద్దవాళ్ళు బొమ్మలు గీస్తుంటే చిన్నవాళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వడం. నాకు ఆ అదృష్టం అనేది మా ఇంట్లో ఒక నటుడుగా మా నాన్న ఒక యూనివర్స్. నేను ఎదుగుతూ ఆయన యాక్ట్ చేసేటప్పుడు కెమెరా వెనకుండి చూసేవాడిని. అలాగే మా నాన్న స్నేహితులు పెద్ద పెద్ద గొప్ప నటులు, వాళ్ళందరితో నేను మాట్లాడేటప్పుడు నేర్చుకున్నాను. వాళ్ళని చూసి వాళ్ళ యాక్టింగ్ నేర్చుకున్నాను. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ఎలా ఉంటారు బయట, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి నేర్చుకున్నాను. ఆ అదృష్టం నాకునింది. అలాగే ఆర్టిస్టులకి అలా క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. రేపటి నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి తెలిపారు. ఆదివారం సిటీ కృష్ణతేజతో మాట్లాడుతూ ఈ నెల 18 నుండి ఏప్రిల్ 3 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 53,024 మంది విద్యార్థులు 261 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారని, పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థుల కోసం రవాణా శాఖ అధికారులు హాల్ టికెట్లు ఆధారంగా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని, దీనిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పరీక్షల నిర్వహణ కోసం 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సంబంధిత కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్ను సైతం నియమించామని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రానికి అనుమతించడం జరిగేదని డిఓ పాండురంగస్వామి స్పష్టం చేశారు. 5 o'clock అంతా డిస్ప్లే కూడా చేస్తారు. ఎవరు ఏ రూమ్లో, ఏ విద్యార్థి ఏ రూమ్లో ఉంటాడనేటువంటి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. సో పాఠశాల కూడా చాలా శుభ్రంగా ఆకర్షణీయంగా పెట్టుకునే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ఆ కరస్పాండెంట్ కానీ ఆ పాఠశాలకు సంబంధించిన ఏ వ్యక్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఎగ్జామినేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా విధిగా ఫోటో ఐడెంటిటీ కార్డు ధరించాలి. ఫోటో ఐడెంటిటీ కార్డు లేనటువంటి వారిని అలౌ చేయడం జరగదు. ఎగ్జామినేషన్ చుట్టూ 144 సెక్షన్ కూడా ప్రొమాల్గేట్ చేయడం జరిగింది. అది రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ నుంచి అప్ టు 1 o'clock వరకు ఎగ్జామినేషన్ సెంటర్కు సరౌండింగ్గా ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ అన్ని వచ్చేసే విధంగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేయాలని ఓటర్లకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను చిత్తూరు రప్పించడం జరిగిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం చిత్తూరు పాత ఎస్పీ కార్యాలయ మైదానం నుండి సిఆర్పీఎఫ్ బలగాలతో ఓటర్లలో ధైర్యం నింపేందుకు పోలీసు శాఖ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు 5 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు జిల్లాలకు పంపిందని, వీటిలో మొత్తం 483 మంది జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ బలగాలను జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉపయోగించుకోనున్నామని తెలిపారు. ప్రస్తుతం వీరిని పీలేరు, మదనపల్లి, చిత్తూరు, నగరి, పలమనేరు నియోజకవర్గాలకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు కేరళ రాష్ట్రం నుండి రావాల్సి ఉందని అన్నారు.
ప్రజల్లో ఎన్నికల నిర్వహణ పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనే విచ్ఛిన్నకర శక్తులకు ముందస్తు హెచ్చరిక జారీ చేయడం కోసమే ఈ కవాతును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడానికి చూస్తున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రమౌళి, చిత్తూరు పట్టణ డీఎస్పీ ఎన్వి రామాంజనేయులు, ఎస్బీ డీఎస్పీ ఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Okay. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 11th ఏప్రిల్ ఖరారైంది. ఫస్ట్ ఫేజ్లో మన స్టేట్లో ఒకే ఫేజ్లో ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి. ఆ భాగంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అదనంగా మాకు ఫోర్సెస్ వస్తాయి. రేపు నిన్న దాకా 5 కంపెనీస్ హ్యావ్ కమ్. ఒక కంపెనీ అంటే దాదాపు 100 to 110 మెంబర్స్ ఉంటారు. టోటల్ 18 half sections ఆర్ 9 sections అంటారు. సో మనకి ఫోర్స్ వచ్చింది. మనం దాదాపు 15 కంపెనీస్ రిక్వైర్మెంట్ అడిగాము. ఎంత వస్తాయి, స్టేట్కి ఎంత కేటాయిస్తారో దాన్ని బట్టి మా డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు 5 ఇచ్చారు. ఇంకా 1 వీక్లో ఇంకా 5 వస్తాయి, కేరళ నుంచి వస్తాయి. సో టోటల్ ఇప్పటికీ 10 వస్తుందన్నారు. ఇంకా అదనంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఈ రోజు నుంచి ఈ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్ఫ్యాక్ట్ మనకు ఒక కంపెనీ మొత్తం ఆల్ విమెన్ బటాలియన్ కూడా కంపెనీ కూడా వచ్చింది. సో వాళ్ళతో పాటు ఏరియా ఫెమిలరైజేషన్ వాళ్ళకి, తర్వాత ఫ్లాగ్ మార్చ్ అని చేస్తాం. ఫ్లాగ్ మార్చ్ అంటే ఏంటి, మనం మెయిన్ సిటీలు అంటే టౌన్ ఏరియా అన్ని స్ట్రీట్లు కవర్ చేస్తాము. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా ఫ్లాగ్ మార్చ్ అనేది చేస్తాం. అంటే వల్నరబుల్, క్రిటికల్ ఏమేమి ఐడెంటిఫై చేసాము. సో దాట్ ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఓకే, బయట నుంచి ఫోర్స్ వచ్చింది, మన పోలీస్ ఫోర్స్కి అదనంగా ఎలాంటి అసంఘటనలు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎవరు చేయకూడదు, తర్వాత ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి ఈ ఫ్లాగ్ మార్చ్ ఈ రోజు నుంచి చేస్తాము. సో ఫోర్స్ని చూసి ప్రజల్లో ఒక ఇది వస్తుంది. తర్వాత నేరస్తులకు ఒక భయం కూడా వస్తుంది, మేమేం చేయకూడదు, ఎక్స్ట్రా ఫోర్సు బయట నుంచి ఫోర్స్ వచ్చింది, చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి. సో ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. మోదీ పాలనలో దేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉందని బీజేపీ నాయకుడు రాజారాయల్ అన్నారు. రేణిగుంట మండలంలో ఆదివారం బీజేపీ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి కోల ఆనంద్ను గెలిపించాలని కోరుతూ చెంగారెడ్డిపల్లి, అంకమనాయుడుమిట్ట, అగ్రహారం గ్రామాల్లో పర్యటన చేశారు. పత్రాలను పంపిణీ చేస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు రాజారాయల్, ఇమ్మానియల్, శ్రీను, రమేష్, దొరస్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుండి నామినేషన్ల పర్వం కొనసాగనున్నది. ఇందుకోసం చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్లను కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. చిత్తూరులో నామినేషన్ల సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ఆదివారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధిత ఎన్నికల అధికారులతో నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి నామినేషన్ కేంద్రాల వద్ద ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం, పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పరిధిలలో 352 మందిని బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే లైసెన్సు లేని 259 తుపాకులతో పాటు లైసెన్స్ కలిగి ఉన్న తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మొత్తం 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చేపట్టిన తనిఖీలలో మొత్తం 47 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని 48 లీటర్ల నాటు సారాతో పాటు 50 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4గురుపై గంజాయి కేసులు నమోదు చేయడం జరిగిందని, అదేవిధంగా చీరలు, బ్యాట్స్, కిట్లు, కుక్కర్లు పంపిణీ చేస్తున్న వారిపై 8 కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఎన్నికలపై ఇప్పటికే ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రజలు పోలీసు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పూతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు, అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన 4 ప్లేసెస్లో నామినేషన్స్కి కావాల్సిన ఏర్పాట్లను కన్సర్న్ ఆర్ఓస్తో డిస్కస్ చేసి కన్సర్న్ నోడల్ పోలీస్ ఆఫీసర్తో ఫైనలైజ్ చేసుకొని బ్యారికేడ్స్, 100 మీటర్స్ లైన్, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఇన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. పటిష్టమైన బందోబస్తు నామినేషన్ సెంటర్స్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఎస్టీఎఫ్ పార్టీస్ కూడా అక్కడ ఉంటాయి. ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉంటారు. నేను చిత్తూరు ఎస్డీకు కలెక్టరేట్ దగ్గర చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్స్ ఫైల్ చేసే కలెక్టరేట్లో నేను డ్యూటీ ఉంటాను. అదేవిధంగా 4 స్పెషల్ పార్టీస్ కూడా అక్కడ యూజ్ చేస్తున్నాము. బాడీ వార్న్ కెమెరాస్, అదేవిధంగా వీడియోగ్రాఫర్స్, అదేవిధంగా విఎస్టీస్, విబిటీస్తో కూడా కాంటాక్ట్లో ఉంటూ అంతా కూడా వీడియోగ్రఫీ చేస్తున్నాము. ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు వారి తరపున ఉన్న నాయకులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. కన్సర్న్డ్ ఆర్ఓస్ కూడా వాళ్ళందరికీ చెప్పి ఉన్నారు. ఓన్లీ 3 వెహికల్స్ 100 మీటర్స్ క్రాస్ చేసుకొని ముందుకు పంపిస్తాము. 1+4 మెంబర్స్ 5 మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ అయితే 10 మెంబర్స్ ప్రపోజల్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వీడియోగ్రఫీ చేస్తాము. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సోమవారం నుండి నామినేషన్లు స్వీకరించనున్నామని తిరుపతి, చంద్రగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విజయరామరాజు, మహేష్ కుమార్ తెలిపారు. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరామరాజు మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 100 మీటర్ల దూరం వరకు నిబంధనలు ఉంటాయన్నారు. అభ్యర్థితో పాటు 5 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించి వరకుని ఎలక్షన్ నోటీసు రేపు మార్నింగ్ విడుదల చేయడం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్స్ ఎంఆర్ఓ అర్బన్ ఆఫీసు తీసుకోవడం జరుగుతుంది. ఇది పొద్దున్న 11 గంటల నుంచి 3 గంటల వరకు తీసుకుంటాం. దీంతో ఒక ముఖ్య గమనిక ఏంటంటే శనివారం, ఆదివారం సెలవులు వచ్చినాయి కాబట్టి 18 నుంచి 25వ తారీఖు లోపల 2 రోజులు తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో 11 నుంచి 3 గంటల లోపల తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో లైన్స్ కానీ స్టాట్యుటరీ ప్రొహిబిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నామినేషన్స్ వేయడానికి వస్తున్నారో ఒక 5 మెంబర్స్ మటుకే అలౌ చేయడం జరుగుతుంది. అందులో ఇంక్లూడింగ్ క్యాండిడేట్. ఒక లైన్ లోపల అయితే ఓన్లీ 3 వెహికల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా వాళ్ళు నామినేషన్స్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరించి నామినేషన్ల సెట్లను సమర్పించాలన్నారు. ప్రతి అభ్యర్థి 4 సెట్లు అందజేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అవన్నీ తిరుగుతున్నారు కానీ ఫీల్డ్లో ఎగ్జాక్ట్లీ ఇంకా బాగానే డైలీ ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రతి 3 టీమ్స్ ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రతి టీం డైలీ అరౌండ్ 50 వెహికల్స్ మినిమం చెక్ చేయాలి. సైమిల్టేనియస్గా సెక్టర్ ఆఫీసర్స్కి ఒక టార్గెట్ ఇచ్చాము, 15 వెహికల్స్ చెక్ చేయాలి. సో వాళ్ళకి పర్టికులర్ ఫార్మాట్ ఇచ్చాము. అంటే వాళ్ళకి యాక్చువల్లీ ప్రొసీజర్ ఎలా చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. రీసెంట్గా కలెక్టర్ గారు మొత్తం కాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా అంటే రాగానే వెహికల్ ఫస్ట్ వీడియోగ్రాఫర్ తోటి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కాసేపు విరామం.
శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASTR, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని వైసీపీ మహిళా అధ్యక్షురాలు రోజా డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రోజా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వివేకాను చంపి మానసికంగా జగన్ను ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో వైసీపీని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారని, దేవుడి ఆశీస్సులు జగన్కే ఉన్నాయని, తప్పకుండా తామే అధికారంలోకి వస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రాజారెడ్డి, వివేక హత్య జరగ్గా జగన్పై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. గతంలో పరిటాల హత్య జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే అప్పటి సీఎం వైఎస్ సిబిఐ ఎంక్వైరీ వేశారని, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు బాబు వాచ్మ్యాన్లా పనిచేస్తున్నారని, వారి విచారణను తాము నమ్మమన్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని పిల్లనిచ్చిన మామే చెప్పారన్నారు. లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన మంత్రివర్గానికి కానీ ఎందుకు బాధ అని నేను అడుగుతున్నాను. ఎవరైతే రాజారెడ్డి గారిని చంపారో వాళ్ళందరినీ కూడా సగం మందిని విడుదల చేసి మిగతా సగం ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి గారు మంత్రి అవగానే ఆయన ఒత్తిడితో విడుదల చేశామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీఏ చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అంటే ఈరోజు జమ్మలమడుగులో మరి ప్రచారం చేస్తూ తన ఓటమికి ఎక్కడ ఆయన కారణమవుతాడన్న భయంతో ఆయన్ని ఆదినారాయణ రెడ్డి గారు చంపించారు అన్న అనుమానాలు కూడా ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈరోజు అతి సౌమ్యుడు అజాత శత్రువు అయిన వివేకానంద గారు చనిపోయారు, అది జమ్మలమడుగు ప్రచారం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఎవరికైనా చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది ఎవరు చంపారనో. ఆ రోజు చూస్తే కిడారి సర్వేశ్వరరావు గారు చనిపోతే ఎన్ఐఏ మాకు కావాలి ఇన్వెస్టిగేషన్ అన్నారు. అదే జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఎన్ఐఏకి ఇవ్వమంటే గింజుకున్నారు. ఆ రోజు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు వివేకానంద రెడ్డి గారు 4 సార్లు ఎంపీ 4 సార్లు ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా ఉన్న తన మీద ఇంత దారుణంగా హత్య చేస్తే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన మానసిక స్థితి, ఆయన ఓడిపోతాడన్న దానికి ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు అధికారం కోసం ఎవరినైనా అడ్డు తొలగించే చంద్రబాబు నాయుడు అది మేమన్న మాట కాదు, సాక్షాత్తు ఆయనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారే చెప్పారు. ఇంత దారుణమైన వాడు, ఇంత కిరాతకుడు, ఇంత నమ్మక ద్రోహి నా జీవితంలో చూడలేదు, నేను చేసిన ఒకే తప్పు అతన్ని నమ్మటమే అని చెప్పి అనేక సందర్భాల్లో ఆ క్యాసెట్ మనం చూడటం జరిగింది. మరి ఎన్టీఆర్కే చేసిన వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశాడు అనటంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాపాలు పండే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్తారు. రాబో ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 150కు పైగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటున్నామని, దేశ ప్రధానిని చంద్రబాబే నిర్ణయిస్తారని టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంపీ రాయపాటి తెలిపారు. కుటుంబం నుంచి ఒక్క సీటే ఇస్తామన్నారని, తన కొడుకు పోటీ చేయడం లేదని, నా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధిస్తామని రాయపాటి ధీమా వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న రాయపాటి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పార్లమెంట్ 25 సీట్లోనే 25 కానీ 25 గెలుస్తామండి, 150 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం తప్పకుండా. చంద్రబాబు గారు ఈ 150, 25 సీట్లు గెలుస్తాం కాబట్టి ఢిల్లీలో ఆయన చక్రం తిప్పుతాడు. ఆయన చెప్పిన వాళ్ళకే ప్రధానమంత్రి వస్తుంది. అంటే కుటుంబానికి ఒకటే చెప్పారు, 7 గెలుస్తుంది, అన్ని గెలుస్తాం. బాగుంది కాన్స్టిట్యున్సీ, చాలా డెవలప్ చేసాం, బాగుంది, నో ప్రాబ్లం. చిత్తూరు జిల్లా పలంనేరు పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ వంటి క్రతువులను నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణాన్ని తిలకించడానికి పలమనేరు బైరెడ్డిపల్లి గంగవరం మండలం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమాన్ని పలమనేరు పట్టణ వాసవి వనితా క్లబ్ వారు నిర్వహించారు. జీవకోన ప్రజలు తనను ఆదరించి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపిస్తే అసెంబ్లీలో తిరుపతి వాసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జీవకోనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు అన్న రామచంద్ర యాదవ్, అన్న రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముందుగా జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దశాబ్దాల తరబడి ఇంటి పట్టాల కోసం ఎదురు చూసినా న్యాయం జరగలేదన్నారు. కనీసం పారిశుద్ధ్య సమస్య కూడా తీరలేదన్నారు. అన్న రామకృష్ణ, అన్న రామచంద్ర యాదవ్లతో తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఇక్కడ ప్రజలకు వారు ఎంతో సేవ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీని వీడిన అన్నదమ్ములు వైఎస్ఆర్ పార్టీలో చేరికతోనే తెలుగుదేశం ఓటమి ఖాయమైందని జోసెం చెప్పారు. కూర్చోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. శాసనసభలో కూర్చుంటే ఆ శాసనసభలో సుఖాన్ని పొందటానికి కాదు, నా తిరుపతిలో ఉన్న ప్రతి సమస్యని తీర్చటానికి ఈ ప్రాంతంలో ఒక స్వేచ్ఛగాడిగా పనిచేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నా. జగనన్న చెప్పినాడు, మీకు చెప్పమని చెప్పినాడు. ఇల్లు లేనటువంటి నిరుపేదలకంతా ఆ ఇల్లు లేనటువంటి నిరుపేదలు అత్యధిక శాతం రాజీవ్ నగర్ ప్రాంతంలోనే ఉన్నారు. ఒక్క తిరుపతిలోనే 30,000 ఇళ్లు, ఒక్కొక్కటి 3 లక్షల ఖరీదు చేసే ఇళ్లు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న కట్టించబోతున్నాడు పేదలకు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతకుముందు అన్న రామచంద్రయ్య, అన్న రామకృష్ణయ్య పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో ప్రజలకు వివరించారు. ఎందుకనంటే ఈ రోజు మనం ఒకే ఒక కోరిక మిమ్మల్ని అడిగేది ఒకటి, నేను ఇంతకాలం నుంచి అడిగినటువంటి విషయాల కంటే కూడా నా ఆత్మగౌరవం, మీ ఆత్మగౌరవం అన్నీ కూడా ఈయన మనం కరుణాకర్ రెడ్డి గారిని గెలిపించగలిగినట్టయితే మనందరి ఆత్మగౌరవానికి సంబంధించి తిరుపతే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా మన పట్ల ఒక గౌరవంగా ఉంటుందని చెప్పని మీ అందరికి తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఆ గౌరవాన్ని మీరు కూడా మీ ఓట్ల ద్వారా తెలియజేస్తారని, అదే విధంగా అందరూ కూడా ఒకసారి అసత్వనాల మధ్య బ్యాంకింగ్ వ్యవస్థ నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కేంద్రం తీరుపై బ్యాంక్ ఉద్యోగులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ సమన్వయ కమిటీ కార్యదర్శి ధన్వంత్ కుమార్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, దీనా బ్యాంక్, విజయ్ బ్యాంక్, చిత్తూరు, కడప జిల్లాల సర్వసభ్య సమావేశం ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు జేఏసీ నాయకులు ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ్ బ్యాంక్, దీనా బ్యాంకులను విలీనం చేశారు. ఏఐబీఈఏ అతిపెద్ద యూనియన్ గా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దేశంలో 2వ అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడిందన్నారు. బ్యాంక్ సభ్యులందరికీ మెరుగైన సేవలు అందిస్తామని ఇస్మాయిల్ రవికిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్, దినకర్, రామ్మూర్తి, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకి కొనసాగిన తరుణంలో 2 జిల్లాలకి సంబంధించి చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించి ఈ 3 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ ఆర్గనైజేషనల్ మీటింగ్ ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ను కూడా విజయ బ్యాంకు మరియు దేనా బ్యాంకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్తింప చేస్తారు. కాబట్టి ఈ 2 బ్యాంకులు కలిసిన తర్వాత
బ్యాంక్ ఆఫ్ బరోడా అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడి ప్రజలకు సేవ చేస్తుంది. అదేవిధంగా ఆర్గనైజేషన్గా బలోపేతమై ఉద్యోగస్తులకు మరింత సేవలని, వాళ్ళకి అవకాశాలని, సదుపాయాలను కల్పిస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మరి ఈరోజు ఈ జరిగే కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తిరుపతిలో జరిగే ఏ కార్యక్రమానికైనా తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నా పేరు ధన్వంత్ కుమార్, ముఖ్య కార్యదర్శి, తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్. 10వ తరగతి పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రాయాలని జేసీస్ జోన్ 4 వ్యక్తిగత వికాస నిపుణులు బాబు సూచించారు. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో తుమ్మలగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబు మాట్లాడుతూ పరీక్షల సమయంలో స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లకు దూరంగా ఉండాలన్నారు. సాత్విక ఆహారం తీసుకోవాలని, ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలన్నారు. అనంతరం వేద పండితులచే విద్యార్థులకు ఆశీర్వచనం అందచేసి అందరికీ విజయం చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మాజీ, జేసీ సభ్యులు పాల్గొన్నారు. జగనన్నపై భరోసాతో నవరత్నాల పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయమని శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో గత రాత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అలాగే 200 మంది టీడీపీ కార్యకర్తలు, మైనారిటీ నాయకులు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎందుకనంటే ఏసీ ఎందుకన్నానంటే ఎండాకాలం ఇండియా మన ఆంధ్ర అంతా ఇప్పుడు ఎండలే ఉంటాయి. పేదోళ్ళు కూడా బాగా చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నా డబ్బుతోనే కట్టిస్తారు. అదే గవర్నమెంట్ డబ్బు ఏం కాదమ్మా. చిత్తూరు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంతో చేస్తానని జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం ఆనందంగా ఉందని జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు ఓబన్నపల్లిలో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో ఆదివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. కలిసికట్టుగా అందరూ మూకమ్ముడిగా జగనన్న ఆశీస్సులతో మన పెద్దలు గౌరవనీయులు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో చిత్తూరు జిల్లాలో పార్లమెంట్ అధ్యక్షుడిగా నా వంతు కష్టపడి చిత్తూరులో మంచి మెజార్టీని అందరి. ఇది ఇలా ఉండగా రేణిగుంట మండల పరిధిలోని గాజులమాండ్యం, హరిజనవాడ, కేఎల్ఎం హాస్పిటల్ తదితర ప్రాంతాలలో మాజీ మంత్రి బొజ్జల సతీమణి ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బృందమ్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దాని తర్వాత నేను వివాహం చేసుకుంది, దాని తర్వాత అయింది ఒక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. దాని తర్వాత ఇప్పుడు నా కొడుకు వస్తున్నాడు, వాడు ఎమ్మెల్యే అవుతాడు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న హజ్రత్ జుమ్లేషా వాలి దర్గా బాబాను ప్రముఖ సినీ దర్శకుడు రవీంద్ర దర్శించుకున్నారు. హజ్రత్ జుమ్లేషా వాలి దర్గా దర్శనం చేయించిన అనంతరం ప్రసాదాలను దర్గా కమిటీ సభ్యులు అందించారు. ప్రముఖ సినీ దర్శకుడు రవీంద్ర దర్శకత్వం చేసిన కొన్ని చిత్రాలు పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ మొదలైన సుమారు 21 చిత్రాలకు అన్ని విభాగాల్లో పనిచేశారు. ఆదివారం ఇతను దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర మాట్లాడుతూ ఈ దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, దర్గా వాతావరణం మనసుకు ఉల్లాసంగా ఉందని, బాబాను దర్శించుకున్న అనంతరం మనసు తెలియని అనుభూతి కలుగుతుందని అన్నారు. అలాగే తదుపరి కొత్త చిత్రం వెంకిమామ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నామినేషన్ల దాఖలకు సర్వం సిద్ధం. కేంద్రాల వద్ద గట్టి పోలీసు నిఘాను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దండి. నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించండి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహిస్తాం. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. నిర్వహణకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు. డీఈఓ పాండురంగస్వామి. చిత్రకళపై నేటి యువత మక్కువ పెంచుకోవాలి. ప్రపంచంలోనే గొప్ప కళాఖండాలతో
మ్యూజియంను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా కృషి చేస్తాం. శ్రీ విద్యానికేతన్ సంస్థల డైరెక్టర్ మంచు విష్ణు. కుప్పం మండలంలో పోలీసుల తనిఖీలు. నడవలూరు చెక్ పోస్ట్ వద్ద 25 లక్షల వెండి సామాగ్రి స్వాధీనం. బిల్లులు ఉంటే అప్పగిస్తామన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.